నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ సిట్యుయేషన్ ఇప్పుడు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు తగ్గుతుందనుకోవచ్చా? పెరుగుతుందనుకోవచ్చా? ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు ప్రెజెంట్? ప్రెజెంట్ గోల్డ్ అయితే 1,50,000 దగ్గర ఉంది సార్. ఇది వితౌట్ జీఎస్టీ రేట్. ఎంసీఎక్స్ రేట్స్ వచ్చి 1,50,000 గోల్డ్ ఉంది. సిల్వర్ వచ్చి 2,43,000 దగ్గర ఉంది. అలాగే కాపర్ వచ్చి 1274 ఉంది. క్రూడ్ వచ్చి 9,200 దగ్గర ఉంది. సో మార్కెట్స్ ఏంటంటే ఇవి కంటిన్యూగా క్రూడ్ మళ్ళీ పెరగటం అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయింది. దాంతో ఏమైందంటే గోల్డ్, సిల్వర్ అనేది విపరీతంగా తగ్గినాయి. స్టాక్ మార్కెట్స్ కూడా బాగా తగ్గినాయి. ఏంటంటే క్రూడ్ ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా మళ్ళీ $107 బ్రెంట్ క్రూడ్‌కెళ్ళింది. మొన్న $86 దాకా వచ్చిన క్రూడ్ ఇప్పుడు ఓన్లీ ట్రంప్ గారు చేసిన పని వల్ల మళ్ళీ పైకెళ్ళింది. సో, ఇదేంటంటే కంప్లీట్‌గా మార్కెట్స్‌ని మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్, సిల్వర్ పర్టిక్యులర్‌గా చూసుకుంటే మళ్ళీ డౌన్ అయినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా గోల్డ్ వచ్చి $4,000 దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు సిల్వర్ వచ్చి $74 దగ్గర ఉంది. సో, అంతకుముందు ఇది 4,400 దాకా వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అయితే మళ్ళీ నెగెటివ్ కనపడుతుంది. నెగటివిటీ చూపిస్తుంది. సో, ప్రెజెంట్ గోల్డ్, సిల్వర్ అంతా డౌన్ ట్రెండ్ ఉంది. సో, దీనికి మేజర్ రీజన్ కూడా ఏంటంటే క్రూడ్ కొనాలంటే డాలర్స్‌లో కొనాలి. కాబట్టి ఇప్పుడు క్రూడ్ రేట్ పెరగడం వల్ల డాలర్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దానివల్ల గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి అవును. గోల్డ్, సిల్వర్ తగ్గుతున్నాయి మళ్ళీ. అంటే మనకి 4 డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే గనక 4 డేస్ బ్యాక్ వరకి దాదాపు 10 రోజుల నుంచి మనకు గోల్డ్ అనేది పెరుగుతూనే వచ్చింది. ఈవెన్ సిల్వర్ గూడా. సో, హ్మ్. అలాంటిది ఈ 4 డేస్ నుంచే ఎందుకని కొంచెం మనకి పాజిటివ్‌గా కనిపిస్తుంది సార్? ఎందుకని కొంచెం తగ్గుతూ ఉంది? యాక్చువల్‌గా ఏంటంటే గోల్డ్ మనం చూసుకుంటే లాస్ట్ టైమ్ లో వచ్చి ఇది మీకు మార్చ్ 27 నుంచి 1,40,000 ఉంది. అక్కడి నుంచి ఏప్రిల్ 14 వచ్చేపాటికి 1,50,000 దాకా ఎళ్ళింది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి దాదాపు 5,000 పాయింట్లు తగ్గింది. సో, దానికి ప్రధానమైన రీజన్ లాస్ట్ 4 రోజుల నుంచి కూడా. ఏంటంటే ఇస్లామాబాద్‌లో సెకండ్ టైము నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి. దానివల్ల ఈ అమెరికా బ్లాకేడ్ చేయటం ఇరాన్‌ని, నౌకల్ని. అలాగే హార్ముజ్ జలసంధి రిలీజ్ చేశారన్నారు. అప్పుడు క్రూడ్ బాగా తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ హార్ముజ్‌ని బ్లాక్ చేశాము. సో, రిలీజ్ లేదు అని మళ్ళీ బ్లాక్ చేయటం వల్ల ఏమైందంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిపోయింది. సో, క్రూడ్ ఆయిల్ వల్ల అలాగే మేజర్‌గా ట్రంప్ గారి డెసిషన్స్ వల్ల మార్కెట్స్ అన్నీ కూడా చాలా ప్రభావితం అవుతున్నాయి. సో, దీనికి మేజర్ రీజన్ ట్రంప్ గారి యొక్క డెసిషన్ మేకింగ్, ఇనెబిలిటీ ఆఫ్ టేకింగ్ డెసిషన్ అని అనుకోవచ్చు. ఆయన యాక్యురేట్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. లేదంటే ఇప్పుడు ఇంకొక వాదన కూడా ఉంది. ఆయన ట్రేడింగ్‌లో వాళ్ళ స్వార్థం కోసం డెసిషన్స్ మారుస్తున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫేవర్‌గా డెసిషన్స్ చెప్పడం వల్ల క్రూడ్ గాని అమెరికా మార్కెట్స్ కూడా అవుతున్నాయనేది కూడా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఏదైనా ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. బట్ ఇలాంటి టైంలో ఏంటంటే ఆయన పీస్‌ఫుల్‌గా ఉండకుండా పాజిటివ్ నెగోషియేషన్స్ వచ్చేటప్పుడు ట్రూత్ పోస్ట్‌లో వాళ్ళ అవతల ఇరాన్‌ని రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు నెగోషియేషన్స్ ఆపారు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ ప్ర ప్రపంచం అంతా కూడా మళ్ళీ టెన్షన్‌లోకొచ్చింది. దాదాపు 100 కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి ఈయన డెసిషన్స్ వల్ల. సో, అలాగే ఇండియన్స్‌కి కూడా లేకపోతే గోల్డ్ కొనే వాళ్ళకేంటంటే కొంచెం పాజిటివ్ తగ్గింది రేటు. మామూలుగా అందరికైతే కొంచెం నెగెటివ్‌గానే ఉంది. సరే ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో గూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గూడా అసలు పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి, ఇప్పుడు ఈ 1 మంత్‌లో మనకి 1 వీక్‌లో గానివ్వండి, ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయా సార్? లేదంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయా? మనం అనాలిసిస్ జేసిన ప్రకారం అయితే? యాక్చువల్‌గా ఏంటంటే ఇది గోల్డ్, సిల్వర్ గూడా ఒక రేంజ్‌లో ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి గూడా. మనకి లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్, జనవరి అయితే బాగా వన్ సైడ్ ర్యాలీ వచ్చాయి. ఇప్పుడేమైందంటే ఒక రేంజ్ 1,00,000 గోల్డ్ అయితే 1,35,000 నుంచి 1,55,000 మధ్యలో వస్తుంది. సిల్వర్ చూసుకుంటే 2,20,000 నుంచి 2,70,000 ఆ రేంజ్ మధ్యలోనే ఉంటుంది. ఈ రేంజ్ బ్రేక్ అవ్వట్లేదన్నమాట ఎయిదర్ సైడ్. సో, సిట్యుయేషన్స్ కూడా ఎక్కడ ఫేవర్‌గా లేవు. గోల్డ్, సిల్వర్ ర్యాలీ రావడానికి పెద్ద ఫేవర్‌గా లేవు. అలానే తగ్గుతాయా అంటే హెవీగా తగ్గేటట్టు లేవు.
కాబట్టి ఈ మంత్ కూడా ఒక రేంజ్ ఓరియెంటెడ్ మంత్ గానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నారో మార్జిన్‌లోనే ఉంటాయి. 1,50,000 ఉంది. అంటే 22 క్యారెట్ వచ్చి 1,40,000 ఆ రేంజ్ ఉంటది కాబట్టి మంచి రేటే బై చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మరి కొనేవారికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొనుక్కుంటేనే బాగుంటుందంటారా? గోల్డ్ రేట్ మంచి రేటే కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు గాని, వాళ్ళకేంటంటే ఇదొక మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్సే కనపడుతుంది. సో, హ్మ్. ఎక్కడ కూడా గోల్డు పెరిగే ఛాన్స్ విపరీతంగా లేదు. అలాగే తగ్గే ఛాన్స్ కూడా విపరీతంగా లేదు. సో, ఆ బోర్డర్‌లో ఉంటుంది కాబట్టి మనకి గోల్డ్ బై చేసుకోవచ్చు టెన్షన్ ఏం లేదు. సో వాట్ అబౌట్ సిల్వర్ సార్ ఇంకా? ఇప్పుడు మనకు వార్ మధ్యలో చూసాము. సిల్వర్ దాదాపు 2,20,000 వరకి మనకి తగ్గడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 2,70,000 వరకి ఇట్లా పెరుగుతూనే వస్తూ ఉంది. సో ఎలా ఉంది సార్ సిట్యుయేషన్ సిల్వర్ గూడా? సిల్వర్ కూడా ఎలా ఉందంటే అండి, ఇది కూడా రేంజ్‌లోనే ఉంది సార్. 2,42,000 లాస్ట్ టైము ఏంటంటే 2,30,000 నుంచి 2,60,000 వచ్చింది. ఇదే రేంజ్‌లో ఉంది. 2,30,000లో బై చేసుకోండి. 2,60,000లో అమ్మండి. అదివరకు డైలీ 20, 30 వేలు మూవ్‌మెంట్ ఉండేది సిల్వర్‌లో. ఇవాళ ఏంటంటే అసల 5,000, 10,000కే నార్మల్ అయిపోతుంది. సో, బాగా ఇదేంటంటే సిల్వర్ వచ్చి ఒక ట్రెడిషనల్ రేంజ్‌ని కోల్పోయింది. మంచి ట్రెండింగ్ రావట్లేదు. గోల్డ్ గాని, సిల్వర్ గాని. సో, ఇలాంటి పొజిషన్‌లో ఉంది పరిస్థితి. కాబట్టి ఏంటంటే సిల్వర్, గోల్డ్ అనేది ప్రెజెంట్ ట్రేడింగ్ రేంజ్‌లో ఉంది కాబట్టి ఆ రేంజ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బానే ఉంది. సార్ ఇప్పుడు మనకి గోల్డ్ గూడా కొన్ని కంట్రీస్ సేల్ చేస్తున్నట్టు తెలుస్తుంది భారత్‌కి. కొన్ని యూక్రెయిన్ లాంటి కంట్రీస్. ఒకవేళ అదే గనుక నిజమైతే ఏమైనా మనకి కొంచెం తక్కువకి గనుక సేల్ చేస్తే గనక ఏమైనా ఇక్కడ తగ్గే అవకాశాలు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ మనకి? గోల్డ్ అంటే ఇప్పుడు బయట కంట్రీస్ కూడా వాళ్ళు అమ్ముకున్న మార్కెట్ రేట్‌ని ప్రివైల్ చేస్తాయి. హ్మ్. సో, గోల్డ్ గాని, సిల్వర్ గాని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్‌గా మ క్రూడ్ గాని, ఎవరు కూడా రేట్‌ని సేల్ చేయటం అయితే చేస్తారు కానీ, మార్కెట్ కన్నా డిస్కౌంట్ అయిపోవాలి 10%, 20% డిస్కౌంట్ చేయలేరు. ఏదో 1%, 2% చేస్తారేమో గానీ, అంతకు డౌన్‌లో చేయలేరు. సో, కాబట్టి ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ మనకి ఇమ్మీడియేట్‌గా ఏమి ఉండదు. సో, అండ్ రెండోదేంటంటే ఓపెన్ మార్కెట్‌లో వాళ్ళు అమ్మరు. వాళ్ళు అమ్మేదేంటంటే ఇంటర్ గవర్నమెంట్ మార్కెట్ కాబట్టి ఓపెన్ మార్కెట్‌లో ఉండదది. సో, మనకేదైతే ఓపెన్ మార్కెట్‌లో కనపడుతుందో అదే రేటు. సో, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బ్రాడ్‌గా 4,700 ఇంటర్నేషనల్‌గా ఉంది. ఇది 4,600, 4,500 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా జరుగుతాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.